ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్. ఈ పురుషుల యొక్క టీ20 క్రికెట్ ప్రపంచ కప్ మొట్టమొదటిసారిగా 2007లో సౌత్ ఆఫ్రికాలో నిర్వహించబడింది. అప్పుడు విజేత భారతదేశము. ఈ టోర్నమెంట్ నిర్వహించే సంస్థ పేరు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీని యొక్క ప్రధాన కార్యాలయము దుబాయ్లో ఉంటుంది. దీని ప్రస్తుత అధ్యక్షుడు భారతదేశం చెందినటువంటి జేషా. అయితే ఇటీవల ఫిబ్రవరి మార్చి 2026లో 10వ టీ20 ప్రపంచ కప్ క్రికెట్ భారత్ మరియు శ్రీలంక నిర్వహించబడింది. మొత్తం పాల్గొన్న దేశాల సంఖ్య 20, నిర్వహించబడిన మ్యాచ్లు 55. 2026 ప్రపంచ కప్లో విజేత భారతదేశం న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్లో భారతదేశం మూడోసారి ప్రపంచ కప్ను సాధించి గతంలో ఎవరు సాధించినటువంటి సొంత గడ్డపై టోర్నీని సాధించిన జట్టుగా మరియు వరుసగా రెండోసారి ప్రపంచ కప్ టీ20ని సాధించిన దేశంగా భారతదేశం నిలిచింది. అయితే ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైన వ్యక్తి జస్ప్రీత్ బుమ్రా. అయితే ఓవరాల్గా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికైన వ్యక్తి సంజు శాంసన్ 321 రన్స్. 2026 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తి షాహిద్ జాదా ఫర్హాన్ 383 రన్స్. అత్యధిక వికెట్లు తీసుకున్నవారు జస్ప్రీత్ బుమ్రా మరియు వరుణ్ చక్రవర్తి 14 వికెట్లు. 2026 విజేత యొక్క ప్రైజ్ మనీ 27,48,00,000 రూపాయలు మరియు రన్నర్ యొక్క ప్రైజ్ మనీ 14,65,00,000 రూపాయలు. 2028లో 11వ ప్రపంచ కప్ టీ20 క్రికెట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 2030లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ 3 సంయుక్తంగా 12వ ప్రపంచ కప్ క్రికెట్ నిర్వహించనున్నాయి. భారతదేశంతో పాటు ఈ ప్రపంచ కప్ క్రికెట్ని గెలుపొందిన దేశాలు వెస్టిండీస్ 2 సార్లు గెలుపొందింది, ఇంగ్లాండ్ 2 సార్లు, శ్రీలంక, పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఒక్కొక్కసారి గెలుపొందాయి. కేవలం 6 దేశాలు మాత్రమే టీ20 ప్రపంచ కప్ క్రికెట్ను సాధించాయి. ఓవరాల్గా ఈ టీ20 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు సాధించిన వ్యక్తి విరాట్ కోహ్లీ, అత్యధిక వికెట్లు తీసుకున్న వ్యక్తి షకీబ్ అల్ హాసన్, బంగ్లాదేశ్ 50 వికెట్లు. భారతదేశం నుంచి అత్యధిక వికెట్లు తీసుకున్న వ్యక్తిగా జస్ప్రీత్ బుమ్రా నిలిచారు. 2016 నుంచి 26 మధ్య కాలంలో ఈయన మొత్తం 40 వికెట్లు తీసుకున్నారు. 2026 టోర్నమెంట్లో అత్యల్ప బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన వ్యక్తి అభిషేక్ శర్మ 18 బంతులు. 2026 టోర్నమెంట్లో అత్యల్ప బంతుల్లో సెంచరీ సాధించిన వ్యక్తి ఫిన్ అలెన్ 33 బంతులు. అత్యధిక టోర్నమెంటుల్లో పాల్గొన్న వ్యక్తులు రోహిత్ శర్మ మరియు షకీబ్ అల్ హాసన్. 2007 నుంచి 24 మధ్య కాలంలో మొత్తం 9 టోర్నమెంటుల్లో పాల్గొనడం జరిగింది. భారతదేశానికి వన్డే ప్రపంచ కప్లు 2 వచ్చాయి. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలు 3 వచ్చేసాయి. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్లు 3 మరియు 6 అండర్-19 పురుషుల ప్రపంచ కప్లు సాధించింది. కాబట్టి 6+8 మొత్తం 14 ప్రపంచ కప్లు ఐసీసీ నిర్వహించేటువంటి టోర్నమెంటుల్లో పురుషులు సాధించి అత్యధిక కప్పులు సాధించినటువంటి దేశంగా భారతదేశం నిలిచింది. న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ మిచెల్ శాంట్నర్.